ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మోస్ట్ టఫ్ ప్రిలిమ్స్ చాలామంది క్రాక్ చేసి మెయిన్స్ దాకా వెళ్తారు. వాట్ ఈస్ ద అంటే ఫండమెంటల్ క్వాలిటీ అండి? మెమరీయా ఇక్కడ, హార్డ్ వర్కా, లేదు విషయ పరిజ్ఞానం విస్తారంగా ఉండాలా? వాట్ ఈస్ ద కోర్ క్వాలిటీ ఈ యూపీఎస్సీ ఎగ్జామ్? మేడం మీరు అడిగిన క్వశ్చన్ చిన్న కరెక్షన్ మ్యామ్. ప్రిలిమ్స్ చాలామంది క్వాలిఫై మెయిన్స్కి వెళ్తున్నారు అని మీరు అంటుంటారు కదా. లేదండి, ఆల్మోస్ట్ ఒక 9 lakhs మెంబర్స్ ఎగ్జామ్కి అప్లై చేస్తే ఒక 10 to 12,000 మెంబర్స్ మాత్రమే మెయిన్స్కి వెళ్తారు. ఓ చాలా ఎక్కువ మంది ఫిల్టర్ అవుతారు. ఆల్మోస్ట్ 98% లేదా 95% మెంబర్స్ ప్రిలిమ్స్లోనే ఫిల్టర్ అవుతారు. ఎవరైతే ప్రిలిమ్స్ దాటి మెయిన్స్కి వెళ్తారో దాంట్లో ఇంకొంచెం ఫిల్టరేషన్ జరుగుతుంది, దాన్ని ఫాలోడ్ బై ఇంటర్వ్యూ టెస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోచింగ్ విధానంలోనే ప్రాబ్లం ఉంది, స్టూడెంట్కి అప్రోచ్ అయ్యే విధానంలో ప్రాబ్లం ఉంది. లైక్ మనం ఏమంటామంటే ముందు ప్రిలిమ్స్ నేర్చుకుందాం, తర్వాత మెయిన్స్ గురించి ఆలోచిద్దాం అంటారు. నాట్ ఈవెన్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఏదో మైండ్ సెట్తో ఉన్నారు, ఇన్స్టిట్యూట్స్ కూడా అవే మైండ్ సెట్తో ఉన్నాయి. బికాస్ ఎలా అయిపోయిందంటే మేడం పరిస్థితి, 10 మంది ఒకటి చెప్తే 11వ వ్యక్తి అదే వింటున్నాడు తప్ప వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది ఆలోచించడం మర్చిపోతున్నారు. కరెక్ట్, అవునవును. బట్ ఎగ్జామ్కి ఏం కావాలి? యూపీఎస్సీకి జనరల్గా చెప్పిన పని చేసే వాళ్ళు జనరల్గా క్లరికల్ జాబ్లో చూస్తుంటాం మనం. అవును, విల్ గివ్ ది ఆర్డర్స్, దిల్ పెర్ఫార్మ్ దట్ పర్టికులర్ టాస్క్. అవును. బట్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఇలాంటి జాబ్లో ఏం జరుగుతుందంటే you will not only perform the task, you also analyze the task, consequences of the task, pros and cons, ఒక డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి అంటే దీని వెనకాల చాలా నాలెడ్జ్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. ఈ నాలెడ్జ్ ప్రాసెసింగ్ అనేది ప్రిలిమ్స్లో ఒకలా ఉంటుంది, మెయిన్స్లో ఒకలా ఉంటుంది. ఈ రెండు క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నోషన్ ఏంటంటే మ్యామ్, నేను ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ ప్రిపేర్ అవుతా, 200% మీ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోవడానికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ ఈజ్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. ఎవరైతే మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళది 100% ఛాన్స్ ఉంటుంది యూపీఎస్లో సెలెక్ట్ అవ్వడానికి.